హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 80ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 80లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓసే అనసూయ, ఎక్కడి వచ్చినవే? వస్తున్నా కోడలా. ఏంటి నీ బాంచను? కోడల ఏంటే కోడలా? ఎవరన్నా ఇంటేనా ఇజ్జత్ పోతుంది. వేస్ట్ మొహబ్ ఎక్కడి నుంచో దూరం జరగ. ఏందమ్మా చెప్పుండ్రి. చూడు, ఇట్లానే నన్ను అమ్మ అని విలువు. ఎక్స్ట్రాలు చేసి కోడలా అన్నావనుకో, మూతి పనులు రాలగొడతా. క్షమించమ్మా, ఇంకోసారి అట్లా విలువ. అది చక్కగా నిల్చొని మాట్లాడుతున్నావేందే? భయం లేదా కొంచెం కూడా? క్షమించమ్మా, ఇది కొంచెం ఎక్కువైంది. మరీ ఇంతగానం వంగినావనుకో, వెనక నుంచి వచ్చి ఒక్క తనడు అంత చెప్తున్నా. ఇంత చాలా తల దించు. చచ్చిపోయిన కోడి కదా తలకాయ కింద వాడేసినట్టు గట్ల వాడెత్తవేమే. మరీ గంత ఓవర్ చేయకు. భయం భక్తితోటి వంచమని చెప్పిన. అది ఇట్రా, ఇంకా దగ్గరికి రా. కాళ్ళొత్తు మాట మీద మీద పడతావేమే. అబ్బా, నన్ను అడ్డిరిగింది. వండుకోవే, మంచిగా వండుకో. ఎల్లెలకలా మంచిగా సాఫ్గా వండు. ఈ మధ్య షూ పాలిష్ ఎత్తలేవేందే చక్కగా? నడ్డి వంగుతలేదా? సాఫ్ ఏమంటావా నడ్డి? అద్దమ్మా అద్దు, నిన్ననే 2 సార్లు తనినావు నడ్డి మీద. నడ్డి పూస బొక్కలన్నీ ఇరిగినాయి. అబ్బా, ఇరిగినాయి అవే? మరి ఎట్లా నడుతానవే ఇరుగుతాయి? ఏదో దేవుని దయ వల్ల నడుతున్నా మెల్లమెల్లగా. ఏంది? సరే అమ్మా, ఏదో మీ దయ వల్ల నడుతున్నా. అది అవును, తిండి బాగా తింటానవా నీ మధ్య? అయ్యో, ఎందుకమ్మా గట్లా అంటూ? నువ్వు తినంగా మిగిలింది ఏదో తింటా. ఇంతే తింటే ఇంతంతే ఉండాలి కానీ నువ్వు అంతెట్లయినావు? అద్దాలు తీసి చూడుండ్రమ్మా, మస్తు సిక్కుపోతాన్నా. ఏం పోతానవే? సిక్కుకపోతాన్నా. అద్దాలు తీసేయన్నా. అద్దాలు తీసి చూడు, నేను ఎంత సిక్కుకపోయినా నాకు అప్పుడు కనిపిస్తా. అంటే ఏంటే దాని అర్థం? చెప్పమ్మా చెప్పు. దేని అర్థం అమ్మా? అద్దాలు తీస్తే మంచిగా కనబడతావు అన్నావు కదా, అంటే దాని అర్థం ఏంటి? ఏగా అర్థాలన్నీ చూడొద్దమ్మా నువ్వు. అంటే నాకు సైట్ ఉన్నది, బూత్ అద్దాలు పెట్టుకున్నా కాబట్టి దొడ్డు కనబడుతున్నావా? అద్దాలు తీస్తే చక్కగా కనబడతావా? ఆహా, నన్నే అంత మాట అంటవానే? అమ్మా, నన్ను క్షమించు. ఇంకోసారి అస్సలన్నా ఇడిచిపెట్టమ్మా. నన్ను నీకు పుణ్యం ఉంటుందమ్మా, నీ కాళ్ళు మొక్కుతామ్మా. నేనెవరినా చెప్పు? రానమ్మా. మొల్లా, నా పేరెందుకు వస్తుందే నీ దరిద్రపు నోట్ల నుంచి? అమ్మగారు. అది నువ్వెవరు? నేను మీ అత్త. కాదు, నేను పని మనిషిని. మరి నేను బాగా రీచు అమ్మా. మరి నువ్వు? నేను పూరు. పైసలు లేవు నాకు, పని మనిషిని. దొబ్బై. నిన్ను దొబ్బేయమంటానవా అమ్మా? గవ్వే ఎక్స్ట్రాలు మాట్లాడకు. దొబ్బే అంటే ఇక్కడ నుంచి పీకుమని. నన్ను దొబ్బుమనుడు కాదు పందిదానా. నాకు నడ్డి చూయించిపోతానవేందే? నాకు నీ వీపు చూయించుతావా? సారీ అమ్మా. ఇంగ్లీష్ ఎందుకు వస్తుందే? నన్ను క్షమించమ్మా. ఇప్పుడు దొబ్బై. అది ఇంకోసారి నాకు వీపు చూయించినావనుకో ఏం చేస్తా? వీపు సాపి ఎత్తావు. అంటే వీపు రుద్దన్నా నీకు స్నానం చేయించంగా? కాదమ్మా, వీపును బద్దలు కొడతావు. అది యాక్షన్లు వేసింది యాలు, సక్కా పెట్టు. ఏం స్కిట్లు ఎత్తానవే? ఏందది? సక్కా పెట్టమన్నావు కదమ్మా నువ్వే. ఏం సక్కా పెట్టమన్నా నేను నిన్ను? చేతులు కాళ్ళు నా నడ్డి అన్నీ. సరే వంకర పెట్టే. ఎట్లా పెడతావు చూస్తా. దీన్ని వంకర అంటారా అవే? అవునమ్మా, వంకర టింకర్ అంటారు. నేను వంకరనే పెట్టమనగానే ఈ టింకర్ ఏడికెళ్ళి వచ్చింది? ఇట్లా పెడితే అయిపోయి టింకర్ ఉండదు, ఒక వంకరనే ఉంటది. ఈ కాళ్ళు నా మీదకి ఎత్తినట్టు కనబడుతుందేమే. 2 కాళ్ళు ఎత్తే ఒకటేసారి. అవలే మొక్కదానా, 2 కాళ్ళు ఎత్తితే ఎల్లెలు కనబడతావని కూడా తెలియదానే. ఎక్కడ అవలేదని దొరికినవే నువ్వు నాకు. సాలిగా యాక్షన్లు మస్తయినాయి. చక్కగా కూసోమంటే నిల్చున్నవేమే. ఇప్పుడు నీకు ఆస్కారీ అన్నావే నీ యాక్షన్లకు?
సైలెంట్గా బాగానే ఎడతాన్నావు కానీ ఒకసారి ఎగిరి దునికే ఉరుకు. ఇప్పుడు నడువు. అబ్బా స్టైలు బాగానే స్టైల్గా నడతాన్నావు కానీ ఏడువే. అబ్బబ్బో కాతానే అవే నీళ్ళు బాగానే. బకెట్లు ఏమంటావా నింపుతావా? ఇప్పుడు కోపంగా పెట్టే అంటే నన్నే కొడతావే. ఇప్పుడు దీనంగా పెట్టు. అబ్బా ఇప్పుడు ఆశ్చర్యార్థకం. అరే రే ఏమన్నా ఆశ్చర్యార్థకమావే. నవ్వే ఒకసారి నవ్వమన్నా డ్యాన్స్ ఏమనలే. నువ్వు గిట్లా నవ్వుతా ఉంటే నిన్ను చూస్తే కింది నుంచి మీ దాకా మండుతుంది నాకు. నవ్వు తీసేయి నీ ముఖంలో నుంచి నవ్వు తీసేయి. అది అట్లుండు నా ముందట. వంచు నడ్డి వంచు. నీ కొడుకేడే? ఏమో అమ్మ బయట చెట్ల కాడ నీళ్లు పడతాండు కావచ్చు. పిలువు అని విలు. ఒరే రాజుగా. ఏయ్ నా మొగుణ్ణి ఒరే రాజుగా అంటావే? రెస్పెక్ట్ ఇయ్యు. ఓ రాజుబాబు. ఏంటి అమ్మా? ఒరే అమ్మగారు. ఇక్కడ నన్ను పెట్టుకొని దాన్ని అమ్మ అని పిలుస్తున్నావేంద్రా? అంటే మిమ్మల్ని అమ్మగారు అని పిలుస్తా అమ్మా. ఈమె మా అమ్మ కదా, అమ్మ అని పిలిచిన. అబ్బా కటింగ్లు బాగా ఇస్తానవేంద్రా? మీ అయ్యేడవైండు? మా అయ్యన అమ్మ బేబీ అమ్మతోటి విహారయాత్రకు పోయిండా? కాదమ్మా, కర్లకాడ బర్రెపెండెత్తుతాండు. మరి మీ అయ్య బర్రెపెండెత్తుతే మీ అవ్వేం చేస్తుందిరా? బేబీ అవ్వ మా అయ్యకు వాసన రాకుండా ముక్కు మూసేసి పట్టుకున్నది. ఏంది? మీ అయ్య బర్రెపెండెత్తుతా ఉంటే అయ్యకు వాసన రాకుండా ముక్కు మూసిందా మీ అవ్వ? చూసినావే బర్రెదానా, గట్లుండాలి ప్రేమ అంటే, మొగుడు పిల్లల ప్రేమ అంటే. అది ముక్కు మూసి ఆయనతో చంపేద్దామని చూస్తుంది నా మొగుడిని. వామ్మో ఇంత డేంజర్గా లావే మీరు. అది దాని ఐడియానా నీ ఐడియానా? ఆ బక్కదేం పని చేస్తలేదారా? చేస్తలేదమ్మా. అబ్బా నువ్వు నీ బర్రె ఇద్దరు కలిసి దాని మీద చాడీలు చెప్తాండ్రా? నిజంగా మా అస్సలు చేస్తలేదు బక్కది. నాకు బక్కది పని చేసే అవసరం లేదు, మీరు ముగ్గురు చేస్తే చాలు. అరే రాజుగా ఇట్రారా. పోరా దయ్యంలో కింద నిల్చుంటావు. అమ్మ భయమైతుంది. అమ్మ ఏం చేస్తుందో ఏమో నన్ను. చేస్తారాదా? అరే పోరా పో, ఏం కాదు పో. భయపడద్దు కొడుక, మన అమ్మనే కదా, ఏమన్నది పో. మనకింత తిండి పెడుతుంది, అమ్మ ఏం చెప్తే అది చెయ్యాలి పో. ఏం చూసుడురా అది? తల కిందికి దించు. దించవారా? దించా అమ్మా. ఎందుకురా మెడ పట్టుకున్నారా? దించత్తలేదా? మిమ్మల్ని చూస్తే అస్సలు దించబుద్ధి అవుతలేదమ్మా, ఇట్లనే చూడబుద్ధి అవుతుంది. అబ్బా బాగానే నేర్పినవే నీ కొడుకు. అరే ఎప్పిసెప్పి సొర్రకరా, నువ్వేం చేసినా నన్నే తిడుతుంది. గార్డెన్లో ఏం చేస్తున్నావురా? గులాబీ మొక్కలకు నీళ్లు వాడుతున్నామ్మా. ఎప్పుడా గులాబీ మొక్కల్ని పట్టించుకుంటావారా? ఈ గులాబీ పువ్వుని ఎవరు పట్టించుకుంటారు మరి? స్మైల్ ఇస్తావేంద్రా? స్మైల్ ఇవ్వమని చెప్పిందా నీకు నేను? నవ్వింది చాలు, పోయి స్నానం చేసి మంచిగా లుంగి కట్టుకొని రాపో. ఎందుకమ్మా? రే పోరా, అమ్మకు ఫీలింగ్స్ అట్టనే కావచ్చు. నడు. అరే రాజుగా గట్టెందుకు వేసినావురా? అరే మెంటలోడా, అమ్మ చంపెట్టదురా. అమ్మ చెప్పినట్టే ఇన్మని చెప్పినా కదరా. అమ్మ తానం చేసినామంటే గట్టే చేసినావేంద్రా? దీనికేం పుట్టింది? ఎట్లా అడుగుతుంది? బీపీ ఎక్కువైంది ఏంది దీనికి? అరే రాజుగా చచ్చినాంరా, మనం చచ్చిపోయినాం. ఇంత పని చేస్తే అనుకోలేదురా. ఇది పన్నదా లేచున్నదా? రాజు రాజు అని గలవరిస్తుంది. ఓ అత్తమ్మ. అత్తమ్మ వద్దు, నువ్వు అత్తమ్మ అని పిలిస్తే నాకు గుండెలో దడ మొదలవుతుంది. అమ్మ నువ్వు పెద్దదానివి, గట్ల విలువద్దమ్మా. ఏంది? అరే రాజుగా అమ్మ కాళ్ళ మీద వాడరా, మన ఇద్దరం కాళ్ళ మీద వాడదంతా. అమ్మ కర్ణించమ్మా, కర్ణించు. రాజు రాజు, అరే రాజు నడురా. ఏమైంది? గంత గట్టి కొరినమైంది? మీ అమ్మని చూడు ఎట్లా వేస్తాంది. కాళ్ళ మీద వాడరా రాజు. అమ్మ మమ్మల్ని కనుకరించమ్మా. అమ్మగారు. అమ్మా. అరే అంత నువ్వే పట్టారా రాజుగా, మనం చచ్చినాం రాయిగా. అమ్మా. అయ్యో నా చెంప, అమ్మగారు నా చెంపను ఓడవకుండ్రి. అయ్యో అమ్మా. ఏంటి గాల్లో వెళ్తానా? అంటే అమ్మగారు నన్ను చంపేసిందా? చచ్చిపోయినా? స్వర్గంలో ఉన్నానా నరకంలో ఉన్నానా? నువ్వు నరకంలోకే పోతావే, స్వర్గంలోకి ఎందుకు పోతావు? స్వర్గం గేటు దగ్గర కూడా రానియా నేను.
నరకంలో నట్టింట్లో కూసోబెడతారు. ఏమైంది అమ్మా కూసో, రాని నీళ్లు పట్టుకురాపో. నీ అవ్వ, ఇది నరకంలో పోయినా కూడా నేనే పోయి సేవ చేయన్నట. రాని నీళ్ళు దేపో అంటాడు. వీడు బర్రెలెక్క నిలిచిన బదులు పోయి తీసుకురావచ్చు కదా. నువ్వు పోయి దేపో రాజు. అత్తమ్మకి ఏమైందో నేను చూస్తా. బిత్తిరి మొక్కపోడు. ఏమైంది అత్తమ్మ? ఏమంటాంది అమ్మగారు? అమ్మగారు అగ్గో నేనేనా ఇంటి అమ్మగారిని? శబాష్ శబాష్ కలగన్నారు. అమ్మగారు అట్లా అనకుండా అమ్మగారు, నా కొడుకు తప్పు చేసిండు. ఆడెప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అయ్యో అమ్మగారు, ఇంకోసారి ఏయకుండా చూసుకుంటా అమ్మగారు. మీకు పుణ్యం ఉంటుంది అమ్మగారు, మమ్మల్ని చంపకుండా అమ్మగారు. చీ నేను మిమ్మల్ని ఎందుకు చంపుతా? మిమ్మల్ని చంపితే మీ పాపం అంతా నాకు అంటుకుంటుంది. అయ్యో అమ్మగారు, అయితే మమ్మల్ని చంపరా? సంపుడే, నా చేతులతోటి చంపా అని చెప్తున్నా. మన ఇంట్లో వేరే పనులు ఉన్నారు కదా, వాళ్ళతోటి చంపిస్తా. ఒరే రాజుగా పారిపోరు, పారిపో, సంపుతాంద్రు, మనల్ని సంపుతాంద్రు. దీనికి ఏదో పెద్ద అద్భుతమైన కళనే వచ్చినట్టున్నది. ఇంతగానం భయపడుతుందంటే ఏదో సూపర్ కళనే. కనీసం కళలనన్నా ఇది భయపడుకుంటా బతుకుతాంది. అమ్మా ఇగో నీళ్లు తాగు ముందు. అరే పరిగెత్తుకుంటా పాలు తాగి కన్నా నిల్సో నీళ్ళు తాగింది నాయంరా. ఏంది ఇప్పుడు పాలెవడు తెచ్చిండే? నీళ్ళే తాగమంటున్నా. నీళ్ళు తెచ్చినావురా? తుని బతుకు గింతగానం కష్టపడి ఉరుకుతాన్నా, ఇన్ని పాలు తీసుకొస్తేమోరా. అమ్మయ్య తప్పించుకున్నామారా. ఎన్ని కిలోమీటర్లు ఉరికినా ఏమో. ఎన్ని కిలోమీటర్లు ఉరికినావా? దాని బారి నుంచి తప్పించుకున్నాం గారా. అమ్మగారట అది అమ్మగారు. దాని అమ్మగారు ముఖం అంగడిపోతే అమ్మయ్య. ఏందిరా గింతగానం ఉరుకుతి గారా? ఇంకా గిన్నె ఉన్నా? ముందు నీళ్లు తాగుండ్రి. తాగుతామ్మా. అబ్బా పంది కదా బురద నీళ్ళు తాగినట్టు ఎట్లా తాగుతుంది? మెలకువలోకి వచ్చిందా అత్తమ్మా? ఏమైంది అమ్మా అంత పిసపిస ఎత్తాను? నేనేం చేసినారా? కానీ నీ అమ్మగారు అమ్మగారు అన్నావు, అంత పిసపిస చేసినావు. దిగ్గి దీన్ని అమ్మగారు అన్న దీని మొఖం అంగడ పోతే అట్నాడే. అందుకే పగటి పూట వండద్దు, పగటి కళలు కనద్దు. ఏమో నీ అమ్మ, ఈ సోఫాలు అసలుకి వండద్దు ఇంకోసారి. అంత దిక్కుమాల కళ వచ్చింది. దిక్కుమాల కళ అత్తమ్మ, నాకేమో మంచి కళ అనిపించింది. నీకు మంచి కళ నేనే, నాకు నా కొడుకే దిక్కుమాల కళ. ఏం కళ అత్తమ్మ చెప్పుండి. చెప్తా. నాకేడ పని పాట లేదనుకుంటానా? నడే. అసలే మస్తు కష్టపడ్డ యాక్టింగ్ చేసి ఇంతంత తిని రావాలి. దారాజు అవన్నీ ఎందుకు వెళ్తానవే? దారాజు అనుకుంటా. నీకెందుకు అత్తమ్మా? నా ఇష్టం, నా మొగుడు. నీకేమైతుంది మధ్యలో? ఎప్పుడు పడితే అప్పుడు పిలుతావే పగటి పూట కూడా. నా ఇష్టం ఉన్నప్పుడు పిలుచుకుంటా. రాజు నాడు వస్తున్నావా? వస్తున్నా. ఏందిడు దాని వెనుకూరికే ఉరుకుతాడు? అరే మెంటలోడా, వినబడతలేదురా? ఏంటి అమ్మా? ఎప్పుడు వెళ్తే అప్పుడు పోతావురా? సిగ్గులేదారా నీకు? నువ్వు వెళ్తా అది వెళ్తే నువ్వు అన్నా. ఏంటి అమ్మా నువ్వు? నీకెప్పుడు అదే ఆలోచననా? ఏం ఆలోచన రా? సినిమా డౌన్లోడ్ చేసింది చూద్దాం రమ్మంటుంది, పోతున్నా చూడ్డానికి. సినిమానా? సినిమా చూడ్డానికి పోతానవా? అవును, మరి నువ్వేమనుకున్నావే? అంటే అది నేను కాల్లో ఏలో ఒత్తుమని వెళ్తాందేమో, ఒత్తుతానవేమో పెళ్ళాం కాలని అనుకుంటానా. మాట్లాడగానే ఉరుకుతాండి చూడు, చావుతలేదు దీనికి. పెళ్ళామేమో బెల్లమైంది, అవ్వనేమో అల్లమైంది. కానీ ఈయనకి తెలుస్తలేకపాయే. బెల్లమే ఆరోగ్యానికి మంచిది కాదు రావులే, అల్లమే మంచిది. అవ్వ ఈ కలప ఆడవాడని. ఇదే నిజమైతే ఎంత డేంజర్ ఉంటుండే. ఒక సబ్స్క్రైబర్ అడిగింది రాణి ఫుల్ రిచ్ అయితే ఎట్లుంటుందో చూపించమని. వామ్మో నాతోటి కాదు, 5 నిమిషాల దీని రిచ్కే నా బొచ్చ అంతా రాలింది. ఏది మొత్తానికి రీచ్ అయితే నేను బొచ్చ పట్టుకొని తిరగాలి ఇంటింటికి. అవ్వా అనుకుంటా. పోయమ్మో వచ్చిండు ఈడేమో బర్రెపేండ ఎత్తుతాండట. ఎవరి న్యూస్ అంటుంది ఇది? బర్రెపెండ ఎత్తుడేంది? ఎవరి న్యూస్ అంటానవే? నిన్నే ఇంకోని బర్రెపేండ ఎత్తుతాన్నావురా సిగ్గులేనోడా. ఇసలేసిందానే? నువ్వైతే నాడు ఇవాళ మొత్తం నువ్వు నాతోటే ఉండాలి, రాత్రి కూడా నా దగ్గరనే వండాలి. గుర్తున్నది కదా ఆ ముసళ్ళు ఏం చెప్పిందో? ఓ రోజు దాని దగ్గర, ఓ రోజు నా దగ్గర. అందుకే వచ్చిన. జరుగు. ఏమో గడ మంచంలో కూసరాదా? గిన్నెని ఇరకబడుతుంది. గిది 2 సీటర్ సోఫా అని కొన్నా. 1 సీటర్ సోఫా వేసినావు దీన్ని. ఏం ఫీటరు? ఫీటర్ అయిందే ఫీటరు. నువ్వే అంటే కదా 2 ఫీటర్ సోఫా అని. ఫిట్టర్ కాదే నీ అమ్మ, సీటర్ 2 సీటర్ సోఫా.
అంటే ఇద్దరు కూర్చునేది. టూ పిట్టరో టీ పిట్టరో పై పిట్టరో ఎన్ని పిట్టర్లైనా నేను ఒక్కదానే కూర్చుంటా. నాకు ఇంకొకళ్ళు కూర్చుంటే మనసున పట్టది. ఇక ఫస్ట్ కూర్చుంటానా కాబట్టి పోని పాప నీకు ఛాన్స్ ఇస్తాను. ఒకసారి కూర్చో. ఇవాళ మొత్తం నాతోటే ఉంటావు. ఏ ఊకే ఎన్నిసార్లు అంటావే, సిరాకు దొబ్బుతాంది. ఒక్కసారి ఇంటనే ఇట్లా అవుతుంది నాకు. ఊకు అంటాంది. షీ చీ అంటాడు. నాతోటి ఉంటే చీ అంటావా? ఇక బక్కదే కమ్మగా అత్తాంది కదా, బంక అతుకపోయినట్టు అతుకుంటాందా? ఇడిచిపెట్టలేదా నీకు? నేను ఇంట్లోనే కూర్చుంటా, బరాబర్ కూర్చుంటా. కూసో, బర్ర విత్తుతా. అసలే పెసరపప్పు తిన్నా. ఉక్కుల నుంచి వీల్చేసి దాల్తలేదా? నోట్ల నుంచి కూడా వీల్తావా? నీ అవ్వ నిన్ను పెసరపప్పు కూడా తినమన్నాడే. ఇవాళ నేను నీ దగ్గర వంట అని తెలుసు కదా, పెసరపప్పు ఎందుకు తిన్నావు? అసలే గురక పెడుతుంది దీని గురక పాడుగాను. ఎట నిద్రపోవడా నేనే ఎడతానా. మీ నుంచి ఇంకా పెసరపప్పు తిన్నా అంటది. ఏడవకు మురళి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. మురళి అన్నాడు అన్నాడు. మురళి చెప్తున్న వాడతలేదా బక్కదానా? గట్టి ఊదినా అనుకో ఎగిరిపోయి అమెరికాలో పడతావు. ఇలా మొత్తం వీడు నా దగ్గరనే ఉంటాడు. నేను చెప్పినట్టే వినాలి. అట్నాడు దూరం ఉండు. మురళి ఏపు ఎంత గుడ్డేను కదా ఏడ్చినట్టు ఏ ఏ అంటాను. ఏడ్చుడు కూడా సక్క ఏడవరా దీనికి. ఏది చేసినా సక్క రాదు. నీ అవ అత్తవా లేకపోతే గొంతు వీసుకన్నా గూతెళ్ళకుండా. ఏందే నీ సంగతి ఏందే? పానసరం వల్ల ఎందుకు గిడేసి నిల్చున్నావు? నడు నీ రూమ్లోకి నాడు. అలా అనకను, మనం ముగ్గురం ఒకటే బెడ్ లో పడుకుందాం. అబ్బాబ్బాబ్బా ఇప్పుడు ఎంత మంచిగా వలుకుతుంది నీతి సూక్తులు. మొన్నటిదాకా ఏమన్నావే? నీ రూమ్లో నువ్వంటే మా రూమ్లో మేమంటామంటివి కానీ ఇప్పుడు ముగ్గులం పిట్టి అంటాను. నడు కుక్క లెక్క ఎందుకు అరుస్తున్నావను? పో ఏడుపో. నువ్వు ఓడితో ఓడుగా అరగడీడా. నువ్వు ఏడ్చినా తుడిచినా ఇవాళ మొత్తం నాతోటే. రేపు పొద్దుగాల దాకా వెయిట్ చేయి. పొద్దుగాల పంపిస్తా. అప్పుడు నేను మీ జోలికి రాను. మురళి ఏమన్నా స్వీట్ మిఠాయా ఇద్దరం పంచుకోవడానికి? మరి నీకు ఇప్పుడు తెలిసినాదే ఆడు మనిషి అని తెలియదా ఇంతకుముందు? మరి నా మొగుడిని ఎందుకు వేసుకున్నావే? నువ్వెందుకు పంచుకున్నావే? మొత్తం నాకే అనుకొని చేసుకున్నాను. గడు గుడ్డ అనుకొని చేసుకోలేవా? మొత్తం నాకే అని చేసుకున్నదట చేసుకుంటా వచ్చి. ఈడు ఇంత ఎల్లబొచ్చు ఈయన ముఖము. ఈయనట సీటు మిఠాయి అని చేసుకున్నదట మొత్తం దానికే అని. గంట మంచుకుంటాడా నేడు? మురళి హీరోనా? ఇక నేను ఐశ్వర్యరాయన్ అయితే ఇక వీడు ఏంది బచ్చన్, అభి బచ్చన్. ఈయన నెత్తి మీద బొచ్చేం కాదు, ఈయన బిల్డప్ అడగాను. బచ్చన్ అనగానే ఇగిలిస్తాడు బర్రె పళ్ళు పెట్టుకొని. కొంచెం కూడా భయపడలేదంటే? ఎందుకు భయపడాలి? ఇంకెవరైనా అయితే? నాకు తెలుసు నువ్వే అని. ఎలా తెలిసే? చూడలేదు కదా నువ్వు నన్ను. నీ చెమట వాసన. నువ్వెంత దూరంగా ఉన్నా నీ ఎవరో నాకు తెలుస్తుంది. నా మనసు నిన్ను కనిపెడుతుంది బండి. అయితే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు రాక్షసి? ఎన్నిసార్లు కాల్ చేశాను, కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. చెప్పవే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నా ఇష్టం. చంపేస్తా. వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను. అలా రావాలని లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ డియర్, ఈరోజు చాలా వర్క్ ఉంది. వేడి కాఫీ పెట్టివనా? నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. కెటిల్ ఉందిరా. నో, ఇలాగే బెడ్ పైకి తీసుకెళ్తాను. నో, నువ్వు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. బెడ్ పైన కొద్దు. ఫ్రెష్ అప్ అయితే అయిపోతుంది కదా, ఇంకాసేపు అయితే నైట్ అవుతుంది. దేని కోట దానికి. నీ అవ్వ ఎదురుగా మీనాక్షి కూర్చుంటే ఎంత మంచిగా ఉంటుండే. దాన్ని చూసుకుంటా కళ్ళలు కానుకుంటా కూర్చునేటోని. ఎంతసేపు అంటే అంతసేపు. గిది కూర్చున్నదేంది మా అత్త బర్రెలాగా. దీన్ని ఎంతసేపు చూడాలి? రాత్రి అన్ని బర్రె కళలు వచ్చేటట్టున్నాయి. ఎటువైనవే మీనాక్షి? మళ్ళా వాడు వస్తాడు. కొంచెం సేపు బయట తిరగచ్చు కదా.
నేను చూసుకుంటే ఎంజాయ్ చేస్తా నేను. అల్లుడు దీని టార్చర్ పాడుగాను. ఇప్పుడు ఏదో సుత్తి పెడుతుంది నాతోటి. దీని సుత్తి అంతా తినుకుంటూ చావాలి నేను. ఏంటిది అత్తమ్మా? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు? ఏం లేదు అత్తమ్మా, ప్రియాంక గురించే. ప్రియాంక గురించా? ఎందుకు అల్లుడు? అదేమైనా బాధపడుతుందా? బాధపడుతుంది అత్తమ్మా. మా మమ్మీ డాడీ దగ్గరికి పోవాలని ఉంది నాకు. ప్రియాంకకి కూడా అంతే. వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటుంది. దానికి మేమందరం ఉన్నాం కదా. నీకు కూడా మీ పేరెంట్స్ దగ్గర ఉంటే బాగుండని దాని ఫీలింగ్. అవునత్తమ్మా, మరేం చేద్దాం? దీని టార్చర్ పాడుగాను. దాని ఫీలింగ్ ఎట్లుంటే నాకేంది? ఇప్పుడు ఈ తల్లి బిడ్డలు ఇద్దరు ఫీలింగ్ గురించి ఆలోచించుకుంటూ కూర్చోనా నేను. ఒకసారి ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. అనుకున్నా. దాని ఫీలింగ్ అయిపోయింది. ఇప్పుడు నీ ఫీలింగ్ గురించి చెప్పు. తర్వాత నీ మొగన్ ఫీలింగ్ చెప్పు. తర్వాత నీ కోడలు, నీ కొడుకు, అందరి ఫీలింగ్ల గురించి చెప్పు నాకు. ఇంకా మీనాక్షిని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయంటే ఓడు అర్థం చేసుకుంటలేడు నన్ను. దానికి అసలు ఇంత తొందర పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారో ఏమో. అసలు మీనాక్షికి ఇంత తొందర ఎందుకు పెళ్లి చేసిండ్రు అత్తమ్మా? ఇదేంటి అల్లుడు? నేను ప్రియాంక గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో మీనాక్షి గురించి ఎందుకు వచ్చింది? మీనాక్షి పెళ్లి గురించా? ఏంటి అల్లుడు? మీనాక్షికి ఇంత చిన్న వయసులో పెళ్ళి ఎందుకు చేశారని. చిన్న వయసు అంటే మేజరే కదా. అది కాదత్తమ్మా, ఇప్పుడు ప్రియాంక కన్నా మీనాక్షి ముందే ప్రెగ్నెంట్ అయిందనుకోండి. ఛీ, ఏంది తను ఇట్లా మాట్లాడుతున్నాడు? ప్రెగ్నెన్సీ గురించి నేనెందుకు ఇలా డబుల్ మీనింగ్ తీసుకున్నాను? ప్రెగ్నెన్సీ గురించే కదా అల్లుడు మాట్లాడేది. కాదా అత్తమ్మా? ఆ, చెప్పల్లుడు. మీనాక్షి ముందు ప్రెగ్నెంట్ అయితే ప్రియాంక ఫీల్ అవుతుంది కదా. మరి అందుకే మీరు కూడా కనడానికి ట్రై చేస్తే బాగుంటుంది కదా అల్లుడు. అయినా ఇప్పుడు మీనాక్షికి పిల్లల గురించి ఎందుకు తొందర? ఏమైంది అల్లుడు? నేను మీ గురించి మాట్లాడుతూ ఉంటే మీనాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అదే అత్తమ్మా, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బై మిస్లో తను ప్రెగ్నెంట్ అయితే ప్రియాంక చాలా ఫీల్ అవుతుంది. అదేం ఫీల్ అవ్వదు. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మీ ఇద్దరి గురించి ముందు మీరు ఆలోచించుకోండి. దీనికి ఇంత అంత పొగర్లేదు. ఏదో నేను అడిగిన దానికి మరి ఇప్పుడే కాదు మీనాక్షి ప్రెగ్నెంట్ అని చెప్పొచ్చు కదా. నేనైనా సంతోషపడతా. మీరే ఆలోచించుకోండి, వాళ్ళే ఆలోచించుకుంటారు అని చెప్తాంది. మరి పెళ్ళి కూడా మీరే వేసుకోక మా అమ్మాయిలు ఎందుకు పిలిచిండ్రే? అదొక్కసారి కూడా దొరకలేదు నాకు. ఈ మధ్య మరీ ఎక్కువైతున్నాయి ఫీలింగ్స్ దాన్ని చూస్తుంటే. దాని మీద ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో తిరగాల్సి వస్తుంది. ఛే, డబ్బులు బొక్క. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా అల్లుడు? దీని చెప్పుడు పాడుగాను. నా బాధ నాకుంటే దీని చెప్పుడు ఇది చెప్తానే ఉన్నదా? అరిగిపోయిన రికార్డ్ ఫోన్ లెక్క వాగుతూనే ఉన్నది. మీకు అన్ని టెన్షన్స్ ఎందుకు అత్తమ్మా? మీరు కూల్గా రిలాక్స్డ్గా ఉండండి. కూల్గా ఎలా ఉంటాను అల్లుడు? నా కూతుర్ని చూస్తే చాలా బాధేస్తుంది నాకు. దేనికత్తమ్మా? ప్రియాంకకి మీరందరు లేరా? నేను లేనా? అది కాదల్లుడు, అది ప్రెగ్నెంట్ అయితేనన్నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. మీ వాళ్ళని కలవలేదే అన్న విషయం మర్చిపోతుంది. ఇప్పుడే వద్దత్తమ్మా, ఒక 2 నెలలు ఆగుదామన్నాను నేనే. ఎందుకు అల్లుడు? కొంచెం మా పేరెంట్స్ మాట్లాడి క్లోజ్ అయితే బాగుంటుంది కదా. అలా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు అల్లుడు? ఇప్పటికే చాలా రోజులైంది. అదే అత్తమ్మా, ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఒక 2 నెలలు వెయిట్ చేయలేమా? 2 నెలల తర్వాత వాళ్ళు మాట్లాడతారనే గ్యారంటీ ఏంటి? కాదత్తమ్మా, ఇక్కడికి వచ్చి మన పని మనం చేసుకోకుండా కనీసం వాళ్ళ కోసం వెయిట్ చేశామంటేనన్నా వాళ్ళకి మా మీద కనికరం కలుగుతుందేమోనని. ఒక 6-7 నెలలు అయితే ఏమో చెప్పలేం, వాళ్ళ మనసు కరగొచ్చు. ఇప్పుడే 2 నెలలు అన్నావు కదా అల్లుడు, 6-7 నెలలు అంటున్నావేంటి? మరీ 6-7 నెలలు అంటే చాలా గ్యాప్ వస్తుంది. మళ్ళీ మీరు యూఎస్ ఎప్పుడు వెళ్తారు? ఇక్కడ ఉన్నప్పుడు కంటే నేను చూసుకుంటాను కదా అల్లుడు. ఏమో అత్తమ్మా, ప్రియాంకకి ఇష్టం లేనప్పుడు ఎందుకు తనని బలవంత పెట్టడం అనిపిస్తుంది. అంటే మీరు అనుకున్నది నిజమే అత్తమ్మా, యుఎస్కి వెళ్ళడం అంత అవసరమా అనిపిస్తోంది. ఇంతమంది ఆత్మీయులను విడిచిపెట్టి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఒకసారి నేను చెప్పింది వినల్లుడు, నువ్వు ప్రియాంకని తీసుకొని వెళ్ళు. ప్రియాంకని తీసుకోనా?
అల్లుడు. తను ఇంటి కోడలే కదా, తీసుకెళ్తే తప్పేముంది. మీ ఇద్దరి జంటను చూస్తే వాళ్ళకి లోపలికి పిలవాలనిపిస్తుందేమో. ఏం సంగతి నీకు వెళ్ళవంటే ఈడు పెద్ద బూచోడు. చెప్పురా చెప్పు, కట్టుకథలు చెప్పు. అది కాదత్తమ్మా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక తనని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను. ఇంట్లో అడుగు పెట్టనివ్వకపోతే ప్రియాంక ఎంత బాధపడుతుందో నాకు తెలుసా ఆంటీ. నేను ఆ బాధను తట్టుకోలేను. అంత సెన్సిటివ్ అయితే ఎలా అల్లుడు? సెన్సిటివా అని బొందనా? యాక్షన్లు అన్ని యాక్షన్లే. మీ ఇద్దరితో పాటు మామయ్యను కూడా పంపిస్తాను. మామయ్య మాట్లాడతాడు. వద్దత్తమ్మా, అమ్మో, మామయ్య మాటలు పడ్డాడంటే నా వల్ల కాదు. నేను అసలే భరించలేను. నా వల్ల, కేవలం నా వల్ల మామయ్య మాటలు పడడమ్మా లేదత్తమ్మా. నీ బొందరా నీ బొంద. మామయ్యనా ఇంకా నీ ముఖానికి? లేకపోతే ఒక పని చేయలడు. అడ్రస్ చెప్పు నాకు, నేనే స్వయంగా వెళ్తాను బంటిని తీసుకొని. బంటిగానే తీసుకోనా? నువ్వు పోతావా? గవాని పట్టుకొని నువ్వు ఓడేందే? ఆడు నీ కలుడా లేకపోతే మన సెకండ్ సెటప్పా? నాకు అర్థమైతలేదు. ఒరే ఒరే, కండ్లు పోయి చస్తావురా, పాపం తల్లికి చస్తావు. వాళ్ళిద్దరి బంధం తల్లి కొడుకుల కన్నా ఎక్కువరా. బంటి ఏందత్తమ్మా, అంత చిన్న పిల్లోడు ఏం చేస్తాడు వచ్చి? బంటిని నువ్వు తక్కువ అంచనా వేయగలడు. చూడు మేమేం చేస్తామో. నువ్వు ముందు మాకు అడ్రస్ ఇవ్వు. మామయ్య మీరు వెళ్తానంటే నాకు ఓకే, కానీ ఆ బంటితో వెళ్ళడం నాకు ఇష్టం లేదత్తమ్మా. అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి బంటి మీద? పాపం చిన్నోడు కదా అత్తమ్మా, బంటికి వీటన్నిటి గురించి ఏం తెలుసు? పాపం ఎందుకు బంటి బలేవడం మధ్యలో? ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది, లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఇలాంటి బాధ్యతలు ఏం పెట్టకండి. నాకే సిగ్గుగా అనిపిస్తుంది, నాకంటే చిన్నవాడు నా కాపురాన్ని నిలబెట్టడం ఏంటని. ఈ కాలంలో అవన్నీ ఎవరైనా ఆలోచిస్తారా? చిన్నవాడు పెద్దవాడని. దీని బతుకు అసలు అడ్రస్ దిక్కులేదు. అడ్రస్ ఇవ్వమంటాంది ఆంటీ. ఆంటీకి ఏం తెలుసు దీని గురించి? నా మీనాక్షిని దరిద్రుడు బాధ పెట్టాడు. మీనాక్షి బాధపడితే నేను చూస్తూ ఉండలేను. వీడిని ఏదోటి చేస్తాను. ఎలాగైనా వీడి గురించి అందరికీ తెలిసేటట్టు చేయాలి. వేస్ట్ ఫెలోగాడు. నా మీనాక్షి సంతోషంగా ఉందనుకున్నాను, మళ్ళీ బాధ పెడుతున్నారు తనని. సిగ్గులేదారా నీకు? అదెంత చిన్న పిల్లరా. నువ్వెక్కడి నుంచో వచ్చిన ఆఫ్టర్ గడివి. నా మీనాక్షి కావాల్సి వచ్చిందారా నీకు? ఆల్రెడీ ప్రియాంక లైఫ్ పాడు చేశావు, ఇప్పుడు మళ్ళీ మీనాక్షియా? నీ చూపు కూడా దాని మీద పడ్డానికి వీల్లేదు. అయ్యో, సిస్టమ్ అప్డేట్ పెట్టొచ్చాను అత్తమ్మా, ఒకసారి వెళ్ళాలి, నేను అర్జెంట్ వర్క్ ఉంది. అయ్యో వెళ్ళండి అల్లుడు, పర్లేదు. సారీ అత్తమ్మా, ఏమనుకోకండి. పర్లేదు అల్లుడు, వెళ్ళండి. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టు ఎట్లా తప్పించుకొని పారిపోతాడు. ఏంటో ఏమో ఈ అల్లుడు, ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంటాడు. యుఎస్లో అసలు వీళ్ళిద్దరూ ఎలా బ్రతికారో ఏంటో. అయితే ఆఫీస్ లేకపోతే వీళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తాడు. అసలు ప్రియాంకని పట్టించుకుంటున్నాడా? వాళ్ళిద్దరూ కలిసి అసలు టైం స్పెండ్ చేస్తున్నారా? ఏంటో ఏమో. పెళ్ళయ్యాక ట్రిప్కి వెళ్ళి రమ్మంటే వెళ్ళారు, వచ్చేసారు, అంతేనా? నేనైతే గుడ్ న్యూస్తో వస్తారనుకున్నాను. ఇంకా 6 నెలలు అంటున్నాడేంటి? ఏదో ఒకటి చేయాల్సిందే, ఇలా అయితే కుదరదు. వామ్మో, ఈ బర్రెదాని పీనుగెల్లా, దీనికేం పుట్టింది? సడన్గా గిట్ల ట్విస్ట్ ఇచ్చింది. కలిసేస్తామంటది, ఏందో అంటది. అయినాక బంటిగాడికి ఏందట? వాడికేంటి అసలు? అసలు వాడు ఎవడక్కడ? ఆఫ్టర్ ఆల్ గాడు. వాడు మా విషయంలో తలదూర్చడం ఏంటి? వాడు ఆఫీస్లోనే బిజీగా వస్తాడు కదా, ఇవన్నిటికీ వానికి టైం ఎక్కడుంది? ఆఫీస్ నుంచి వచ్చేసాడా? ఎక్కడ అవుతాడో? అంత కసక్కు లాంటి పెళ్ళని దొరికింది దానికి. ఆఫీస్లో ఎందుకుంటాడు? నేనైతే వర్క్ ఫ్రమ్ హోము. నా పెళ్ళాం ఇంట్లోనే, నేను ఇంట్లోనే. దాన్ని చూస్తే మూడు కాదు కదా, ఏది కూడా రాదు నాకు. అసలు యూఎస్లో ఉన్నప్పుడే ఇది ఏం పట్టించుకోలేదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగా ఆరాలు తీస్తుంది. అసలు మా పేరెంట్స్కి నేను పెళ్లి చేసుకున్నట్టే తెలియదు. ఈమె పోయి మా పేరెంట్స్కి చెప్పిందంటేనా కథమే.
మా అత్త బర్రెది యుఎస్లో ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం మా వాళ్ళ మీదనే దాని ధ్యాస అంతా. కానీ ఇంకెవడన్నా నాకు సపోర్ట్ చేస్తాడా వీనితో పాటు అంటే అస్సలు చేయడు. పంపదీసి ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి మళ్ళీ నన్ను యూఎస్కి పంపుదామని ప్లాన్ వేసిండ్రైంది. డబ్బులు ఎట్లాగో వీళ్ళే కడతారు కానీ అవసరమా ఇప్పుడు యూఎస్కోవడు? ఈ కసక్కు దాన్ని చూసుకుంటా కూసాక ఇక్కడ అంతా కసక్కు ఫిగర్లు ఉన్నారు. ఇక అమెరికాలో మస్తు మంది ఉంటారు అమ్మాయిలు అనుకొని పోయినా ఏం పాడైందాడా. సి అంతా గుంపు గుంపు ఒక దగ్గర ఏరిండ్రు. ఏం చేయనీయకుండా ఏం చేయరాకుండా.